అర్చన, ఒక్కసారి కళ్ళు తెరిచి చూడు అర్చన, కళ్ళు తెరిచి చూడు. అర్చన, ప్లీజ్ రామ్, కంట్రోల్ యువర్ సెల్ఫ్. ఎలా కంట్రోల్ చేసుకోను కళ్యాణ్? చూడు నా అర్చన. రామ్, తనకేమీ కాదు, నేను చెప్తున్నాను కదా. నిజంగా నా అర్చనకేమీ కాదు కదూ? నన్ను నమ్ము, తను తప్పకుండా కోలుకుంటుంది. కళ్యాణ్, నా మీద నీకు కోపంగా లేదు? తను స్వప్న కాదు, అర్చనే అనే నిజాన్ని నీలాంటి స్నేహితుడి దగ్గర కూడా దాచిపెట్టినందుకు నేనంటే నీకు అసహ్యం కలగడం లేదు? రామ్, నిజం చెప్తున్నాను. కోపగించుకోవాల్సింది, అసహించుకోవాల్సింది నేను కాదు, నువ్వు. కళ్యాణ్, అవును రామ్, తన్ని భార్య అని తెలియక ఎన్నోసార్లు నీ ముందే నా మనసులో భావాలన్నిటినీ ఏమాత్రం దాపరికం లేకుండా నీతో, అదంతా ఇప్పుడు తలుచుకుంటుంటే నా మీద నాకే కంపరం పుడుతుంది. ఆ మాటలన్నీ విన్నప్పుడు నీలో నువ్వే ఎంతగా నలిగిపోయి ఉంటావో ఊహించుకుంటేనే సూటిగా నీ మొహంలోకి చూడాలంటే కూడా నాకు. కళ్యాణ్, జరిగిన దాంట్లో నీ తప్పేముంది? పెళ్ళైన ఆడదానిగా తనకి ఉండాల్సిన ఆనవాళ్లు ఏవీ లేనప్పుడు గతాన్ని మరిచిపోయి తను ఎవరో కూడా తను చెప్పలేని స్థితిలో ఉన్నప్పుడు తను ఒక పెళ్లి కాని అమ్మాయి అని నువ్వు పొరపాటు పడటంలో తప్పే లేదు. నీ స్థానంలో ఏ మగాడున్నా కూడా అలాగే అనుకునేవాడు. కానీ నిజం తెలిసాక కూడా నువ్వు నాతో ఇంత క్లోజ్గా. రామ్, వీఆర్ ఫ్రెండ్స్. తప్పులే జరిగాయో ఒప్పులే జరిగాయో ఇప్పుడు అప్రస్తుతం. అర్చన నీ భార్య. అపార్థాల కారుమోపులు తొలగిపోయి మీరిద్దరూ సుఖంగా సంతోషంగా ఉండాలి. ఇప్పుడు జరగాల్సింది అదే. కళ్యాణ్, అర్చన నన్ను క్షమిస్తుంది కదూ? తప్పకుండా. నిజం తెలిసాక పశ్చాత్తాపంతో నువ్వు కుమిలిపోతున్నట్టే స్పృహలోకి వచ్చాక, అంతా తెలిసాక అర్చనకి జరిగింది మొత్తం అర్థమవుతుంది. అనర్థం జరగకముందే ఆ దేవుడు అందరి కళ్ళు తెరిపించినందుకు ఆనందంతో పొంగిపోతుంది. నిన్ను చూడగానే నన్ను క్షమించండి అంటూ నీ కాళ్ల మీద పడుతుంది. కాదు కళ్యాణ్, క్షమించాల్సింది నేను కాదు, తను. కళ్ళు మూసుకుపోయిన స్థితిలో రాక్షసుడిగా మారి నా అర్చనని ఎంత క్షోభ పెట్టానో నాకు మాత్రమే తెలుసు కళ్యాణ్. అందుకు నా అర్చనే నన్ను. ఓకే ఓకే, ముందు తనకి స్పృహ రానివ్వు. ఆ తర్వాత ఎవరు ఎవరిని క్షమించుకుంటారో మీ భార్యాభర్తలు ఇష్టం. కళ్యాణ్, ఇంత జరిగాక కూడా నువ్వు ఎలా నవ్వుతూ ఉండగలుగుతున్నావు? రామ్, అగ్నిసాక్షి అనే మాటకి సరైన అర్థం నాకు ఇన్నాళ్ళకి తెలిసింది. నా గుండె మీద చెయ్యేసుకుని
నిజం చెప్తున్నాను. రామ్ ప్రసాద్ నా ప్రాణ స్నేహితుడు. అర్చన తన అర్ధాంగి. మరి స్వప్న? ఓ కళ, కరిగిపోయిన ఓ కళ, అంతే. కళ్యాణ్, అర్చన లాంటి భార్య దొరకటం మాత్రమే కాదు, నీలాంటి స్నేహితుడు దొరకటం కూడా ఏ జన్మలోనో నేను చేసుకున్న అదృష్టం, పుణ్యఫలం. చూశావా అన్నపూర్ణ, ఆ భగవంతుడు మనల్ని ఆట బొమ్మల్ని చేసి ఎలా ఆడుకుంటున్నాడో, కళ్ళున్న గుడ్డు వాళ్ళని చేసి ఎలా నవ్వుకుంటున్నాడో. ఒరేయ్, మీకన్నీ తెలిసిన విర్రవీగుతారు కదరా, ఏం తెలుసురా మీకు అన్నట్టుగా. ఏమండి? లేకపోతే ఏమిటన్న పూర్ణ, మా కోడలు కనిపించాలి, మా అర్చన తిరిగి రావాలి అని ఎన్నెన్నిసార్లు అనుకున్నాం, ఎంతగా పరితపించిపోయాం. చివరికి ఏం జరిగింది? ఫోన్లో మాట్లాడి కూడా నేను గుర్తుపట్టలేకపోయాను, పైగా కోపంతో తిట్టుకున్నాను కూడాను. మరి నువ్వు వాళ్ళ ఇంటి దాకా వెళ్ళి వాళ్ళ గుమ్మం దగ్గర నిల్చుని అర్చన మాటలు విని కూడా మనసు కష్టపెట్టుకుని అర్చనను చూడకుండా ఇంటికి తిరిగి వచ్చేసావు. ఏమిటి ఏమిటిది? ఇదంతా ఆ భగవంతుడు పరీక్ష కాకపోతే ఏమిటిది అన్నపూర్ణ? అవునండి, ఇవాళ మనకి అర్చన దూరం కావడానికి కారణం, తను మృత్యు వంచుల వరకు వెళ్ళడానికి కారణం ఆ సౌందర్యేనండి, ఆ రాక్షసే. మమ్మీ, టెన్షన్ ఎందుకో? పద, ఇప్పుడిది నీ ఇల్లు. కానీ ఏమీ పర్వాలేదు, నేనున్నాను కదా. అది ఆ ముసలాళ్ళు నిలదీస్తారంటావా? వాళ్ళు నిన్ను నిలదీస్తే నువ్వు తిరగబడు. నోరు తెరవకుండా నువ్వే అడ్డంగా మాట్లాడు. చెప్పాను కదా, బుల్డోజర్లా ఎదుటి వాళ్ళని తొక్కేస్తూ బతకాలి అని. పద. వాలకం చూస్తుంటే అమ్మగారు కోపం వచ్చినట్టుంది. నాకు కోపం వస్తే మాత్రం మీకేంట్లేండి, ఊరెళ్ళాలి అర్జెంటు అన్నారు కదా, అలాగే వెళ్ళరండి. అదిగో మీ శిష్యుడు ఆరన్ కూడా మోగించేస్తున్నాడు, బయలుదేరండి. అది కాదు రాధా, ఇవాళ స్వప్న వాళ్ళ ఇంటికి తీసుకెళ్తాను అన్నారు, కానీ ఇంతలోనే. ఏం చేయమంటావు? బిజినెస్ మీటింగ్ వెళ్ళి తీరాలి. ఎంత? ఒక్కరోజులో తిరిగి వచ్చేస్తాను కదా. వచ్చి రాగానే నిన్న ఆ స్వప్న వాళ్ళ ఇంటికి తీసుకెళ్తాను, సరేనా? అలాగే కానివ్వండి. ఇదిగో, నువ్వు ఇలా మొహం పెట్టుకుంటే నాకు ఊరెళ్ళ బుద్ధి అవుతూ. చూడు, నువ్వు చిరునవ్వుతో ఎదురొస్తేనే కదా
నాకు ఏ పనైనా జయప్రదంగా జరిగేది. ప్లీజ్ రాధా. సరే, ఊరు నుంచి రాగానే స్వప్న వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళడం మాత్రం మర్చిపోకూడదు. తప్పకుండా తీసుకెళ్తాను, ప్రామిస్. ఉమ్. మరి వెళ్ళి రాధా. క్షేమంగా వెళ్ళి లాభంగా రండి. థ్యాంక్ యూ. అయ్యగారు బండి రెడీ. రాధా, వెళ్ళొస్తాను, జాగ్రత్త. ఉమ్. అమ్మగారు వెళ్ళొస్తాం. సరే శివ, నెమ్మదిగా తీసుకెళ్ళు. అలాగేమ్మా. హలో, హలో, రాధమ్మేనా? నేను అన్నపూర్ణని మాట్లాడుతున్నాను. చెప్పండి వదిన గారు. రాధమ్మ, మన అర్చన కనిపించింది. ఏంటి ఏంటి మీరు చెప్పేది? మన అర్చన కనిపించిందా? అవును, ఇన్నాళ్ళు అర్చన ఎక్కడో లేదు, మన మధ్యనే ఉంది. అవును, స్వప్న ఎవరో కాదు, మన అర్చనే. మీరు చెప్పేది నిజమా? అవును రాదమ్మా, స్వప్నే అర్చన, అర్చనే స్వప్న. ఈ నిజం మాకు కూడా ఇంతకు ముందే తెలిసింది. స్వప్నే నా బిడ్డ అర్చన. ఏడుకొండలవాడ వెంకటరమణ, ఇన్నాళ్ళకి నా మొరను ఆలకించావా తండ్రి? ఎక్కడుంది నా బిడ్డ? మాట్లాడరేంటండి? ఎక్కడుంది నా అర్చన? చెప్పండి వదిన గారు, ఎక్కడుంది అర్చన? హాస్పిటల్లో. హాస్పిటల్లోనా? అవును, మన అర్చన హాస్పిటల్లో చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. ఏంటి? నా బిడ్డ హాస్పిటల్లో చావు బతుకుల మధ్య ఉందా? ఎందుకు? ఏమైంది? చెప్తాను రాదమ్మా. అసలేం జరిగిందంటే, ఇన్నాళ్ళు తన గతాన్ని మర్చిపోయిన అర్చన స్వప్నగా మన మధ్యనే ఉన్నా ఎవరూ గుర్తుపట్టలేకపోయాం. చివరికి స్వప్నే అర్చననే నిజం బయటపడే సమయానికి తనెవరినీ గుర్తుపట్టలేని స్థితిలో, కనీసం కళ్ళు తెరిచి కూడా చూడలేక ఆ దుస్థితిలో హాస్పిటల్లో కోమాలో ఉంది. అయ్యో భగవంతుడా, కన్న బిడ్డ నా కళ్ళ ముందే ఉన్నా కూడా గుర్తుపట్టలేని గుడ్డిదాన్ని అయిపోయాను. ఇప్పుడు నేనేం చేయాలి? సమయానికి ఆయన కూడా ఊళ్ళో లేరే. రాదమ్మా, దిగులు పడకు, మన అర్చనకేమీ కాదు, మేమందరం ఉన్నాం. నువ్వు వెంటనే బయలుదేరి శారదా నర్సింగ్ హోమ్కొచ్చేయి. అలాగే, ఇప్పుడే బయలుదేరుతున్నాను.
బాబు, మీ అమ్మగారు ఫోన్ చేశారు. అర్చనకి ఎలా ఉంది? అర్చన, 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 అయ్యో అర్చన, ఏంటి తల్లిది? నిన్ను ఇలా చూస్తానని కల్లో కూడా అనుకోలేదమ్మా. అర్చన, అమ్మ అర్చన, చివరికి నిన్ను ఈ స్థితిలో చూడవలసి వచ్చిందా అమ్మా? అయ్యో అత్తయ్య ప్లీజ్. ఏంటి ఏంటి బాబు, ఏంటి ఈ దారుణం? ఎలా జరిగింది? ఎవరు చేయించారు? అమ్మోన్ శుభం తెలియని నా బిడ్డని ఇంత అన్యాయం చేయడానికి ఎవరికి మనసు ఒప్పింది బాబు? అర్చన, స్వప్నగా నువ్వు నా కళ్ళ ముందే ఉండి నాకు సేవలు చేసిన గుడ్డిదానిగా నిన్ను గుర్తించలేకపోయానమ్మా. అయ్యో, ఎందుకైనా ఈ ఘోరాన్ని చూడ్డానికైనా తల్లి నాకు చూపు వచ్చింది? చెప్పు బాబు, నా బిడ్డకి గతి పట్టడానికి కారణం ఎవరు? ఎవరా దుర్మార్గులు? చెప్పు బాబు. సౌందర్య. సౌందర్యే పగబట్టిన తాచుపాములా అర్చనని కాటేసింది. నిర్దాక్షిణ్యంగా తన ప్రాణాల్ని బలి తీసుకోవడానికి సిద్ధపడింది. సౌందర్య, ఓసే రాక్షసి, ఎంత పని చేసావే? నీలాంటి పాపిష్టి దానికి జన్మెందుకే? కాల్చనా? అయ్యో అర్చన, ఇన్నాళ్ళు నువ్వెప్పుడెప్పుడు కనిపిస్తావా అని ఎదురు చూశాను. కానీ నిన్నిలా చూడవలసి వస్తుందని కల్లో కూడా అనుకోలేదమ్మా. నీకోసం ఎన్ని పూజలు చేశాను, ఎన్ని వ్రతాలు చేశాను, ఎన్ని ముడుపులు కట్టాను, ఎన్ని మొక్కులు మొక్కాను. వాటన్నిటికీ ఫలితం ఇదా? అత్తయ్య, మావయ్య గారు ఎక్కడా? ఊరెళ్ళారు బాబు. అంటే ఈ సంగతి ఆయనకి ఇంకా చెప్పలేదా? చెప్పలేదు బాబు. అర్చన, సిగ్నల్స్ దొరకటం లేదు. ఎవరికి బాబు? మావయ్య గారికి. వద్దు బాబు, ఆయనకి ఈ సంగతి చెప్పొద్దు. అత్తయ్య, అర్చన కనిపించిన సంగతి తెలిస్తే మీ మామయ్య ఆనందంతో పొంగిపోతారు. కానీ ఈ ఘోరం జరగడానికి కారణం సౌందర్య అని తెలిస్తే ఆవేశంతో మండిపోతారు. అసలే హర్షబాబు మీద కోపంతో రగిలిపోతున్న ఆయన ఈ విషయం తెలిస్తే పట్టరాని ఆగ్రహంతో కట్టలు తెచ్చుకున్న కోపంతో ఆ తండ్రి కూతుళ్లను ఏదైనా చేస్తారు. అందుకే వద్దు బాబు, అర్చన పూర్తిగా కోలుకునేదాకా ఈ విషయం మీ మామయ్యకి చెప్పొద్దు. అర్చన, ఎప్పుడమ్మా నువ్వు స్పృహలోకి వచ్చేది? ఊరి భగవంతుడా, ఎంతటి కసాయి వాడివయ్యా! మాంగళ్యం
మాంగళ్యం తంతు నానేన మమ జీవనామి సుభగే త్వం జీవ శరదాం శతం. మా బావ దాని మెళ్ళో 3 ముళ్ళు వెయ్యక ముందే రక్తం కక్కుతూ దాని తల వాలిపోయేలా చేశాడు. ఇప్పుడు చెప్పు, గెలిచిందెవరు, ఓడిందెవరు? చంపేస్తా. ఇప్పుడేం చేయాలి? ఈ గండ నుండి ఎలా బయటపడాలి? హలో మమ్మీ, ఇప్పుడే నాకు భయంకరమైన కలొచ్చింది. ఏంటి? పట్టపగలే కల? అవును మమ్మీ, ఒకవేళ ఆ కళ నిజమైతే అమ్మో. ఏం మాట్లాడుతున్నావే? పట్టపగలు నీకు కల రావడమేంటి? ఒకవేళ ఆ కల నిజం అవుతుందని నువ్వు భయపడ్డవేంటి? ఏంటే అసలేమైంది నీకు? మెంటల్ ఎక్కుతోంది చాలా. నువ్వేనా ఇలా మాట్లాడుతోంది? నీకు తెలీదు మమ్మీ, ఇప్పుడు నేనెంత టెన్షన్లో ఉన్నానో. ఇన్నాళ్ళు అంటే నువ్వు చెప్పినట్టే బుల్డోజర్ లాగా అందరి మీద పెత్తనం చెలాయిస్తూ బ్రతికేశాను. కానీ ఇప్పుడు నిజం తెలిసాక ఆవేశంతో బావగారు సూటిగా నన్ను నిలదీస్తే ఎలా ఫేస్ చేయాలో అర్థం కావడం లేదు. పట్ట పగలే పీడ కలలు వస్తున్నాయి అంటే నా మనసు ఎంత డిస్టర్బ్ గా ఉందో. అర్థమైంది. ఇలాంటి కండిషన్లో నువ్వు ఆ ఇంట్లో ఉండడం అంత మంచిది కాదు. మమ్మీ, అవును, అలిసిపోయిన నీ మనసుకి కొన్నాళ్ల పాటు మనశ్శాంతి కావాలి. వెంటనే బయలుదేరి మన ఇంటికొచ్చేసాయి. సినిమాలు, షికార్లు, క్లబ్బులు, పబ్బులు మళ్ళీ వీటితో బిజీ అయితే కానీ నువ్వు నా కూతురు సౌందర్యవి కాలేవు. వెంటనే బయలుదేరు. ఎస్, యూఆర్ రైట్ మమ్మీ. థ్యాంక్ యూ సో మచ్. పెళ్ళైతే మిమ్మల్ని అందరినీ వదిలి వెళ్ళిపోవాలా? మిమ్మల్ని వదిలి నేను వెళ్ళను. అసలు పెళ్ళే చేసుకోను. అంత త్యాగం ఎందుకులే? ఇల్లరకు అల్లుడిని తెచ్చుకుంటే చాలు. పనిలో పనిగా అన్ని పనులు అల్లుడే చేస్తాడు. అప్పుడు నీకు నాకు కూడా పూర్తి రెస్ట్.
రాదమ్మా రా పిన్ని కూర్చో. ఏంటి రాదమ్మా నీకంత పెద్ద ప్రమాదం జరిగితే కనీసం నాకు కబురన్నా చేయలేదే? అది అదే నాకెవరో చెప్తే తెలియాలా? ఏ ఈ పిన్ని నీకంత పరాయిదైపోయిందా? అయ్యో అది కాదు పిన్ని. ఏది కాదు? నీకు ప్రమాదం జరిగిందని తెలిసేసరికి నా ప్రాణం ఎలా కొట్టుకుందో తెలుసా? అది సరే, ఇప్పుడు నీకెలా ఉంది? ఆ దేవుడి దయ వల్ల బానే ఉంది. అసలు అంత పెద్ద ప్రమాదం ఎలా జరిగింది? ప్రమాదం కాదు పిన్ని, హత్యా ప్రయత్నం. ఏంటమ్మా నువ్వు అనేది? అవును పిన్ని, ఆ రాక్షసి మమ్మల్ని సర్వనాశనం చేయాలని పగబట్టింది. ఎవరి గురించి నువ్వు మాట్లాడేది? ఆ సౌందర్యం ఉందే దాని గురించే. ఆ దెయ్యమే కక్ష కట్టి అడుగడుగునా మా జీవితాలతో ఆడుకుంటోంది. ఆ దేవుడి దయ వల్ల నేను బతికి బయటపడ్డాను, కానీ నా అచ్చిన ఇప్పుడు దాని పుణ్యవాణి చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. రాదమ్మా ఏమిటి నువ్వు అనేది? అర్చన దొరికింది పిన్ని, ఆ దేవుడి దయ వల్ల దొరికింది. తలకు తగిలిన దెబ్బ వల్ల గతం మర్చిపోయి ఓ డాక్టర్ ఇంట్లో గడిపింది. ఆ సంగతి నాకు వాళ్ళ అత్తగారు అన్నపూర్ణమ్మ గారు చెప్పారు. ఈ సంగతి ఆ దరిద్రపు సౌందర్యకి తెలిసినా ఎవరికీ చెప్పకుండా దాచిపెట్టింది. ఎంత ఘోరం! అసలు అదేం మనిషమ్మా? అవును పిన్ని, అసూయతో ద్వేషంతో నా బిడ్డ మీద పగబట్టిన ఆ రాక్షసి దాని ప్రాణాలనే బలి తీసుకోవడానికి సిద్ధపడింది. ఆ, ఎందుకు రాదమ్మా? ఎందుకంటే ఆ సౌందర్య మనిషి కాదు కాబట్టి, మానవత్వాన్నే మర్చిపోయిన మృగం కాబట్టి. తోడికోడలు అంటే తనకి తోడబుట్టులు లాంటిది అనుకోవడానికి బదులు అన్యాయంగా, కిరాతకంగా, పైశాచికంగా హచ్చిన జీవితాన్ని బుగ్గిపాలు చేయాలనుకున్న ఆ సౌందర్యని ఏం చేయాలి? ముక్కలు ముక్కలుగా నరికి కాకులకి గద్దలకి వెయ్యాలి కదూ, నిలువున కాల్చి బూడిద చేయాలి కదూ. నా బిడ్డనంత క్షోభ పెట్టినా అది బాగుపడదు, నాశనం అయిపోతుంది, సర్వనాశనం అయిపోతుంది, ఇంతకింత అనుభవిస్తుంది, పురుగులు పడి చస్తుంది. రాదమ్మా తప్పు. ఏంటి పిన్ని తప్పు? ఎదుటి వాళ్ళ నాశనాన్ని కోరుకునే ఆ సౌందర్యం లాంటి వాళ్ళు ప్రాణాలతో ఉంటే ఈ భూమికే భారం, ఈ ప్రపంచానికే అరిష్టం. అందుకే అది చావాలి. మండే గుండెతో రగులుతున్న ఈ తల్లి శాపం తగిలి గిలగిలా రక్తం కక్కుకుని చచ్చి తీరాలి. వద్దమ్మా అలా శపించకు. కన్ను తల్లి శాపాలు బిడ్డలకి తప్పకుండా తగులుతాయి. పిన్ని ఏమన్నా? అది అది ఎంతైనా సౌందర్య కూడా నీ కూతురు లాంటిదే కదా అని. పిన్ని నిజం చెప్పు, అది మాకింత ద్రోహం చేసింది అని తెలుసు కూడా నువ్వు దాన్ని వెనకేసుకుని వస్తున్నావు అంటే ఏదో ఉంది. ఏంటది? అబే అదేం లేదు రాదమ్మా. కాదు, నువ్వేదో దాస్తున్నావు. చెప్పు పిన్ని. ఏం లేదంటుంటే ఇప్పుడు చెప్పు, నా మీద ఒట్టేసి చెప్పు.
నీ మాటలకు అర్థమేమిటి? కన్న తల్లి శాపాలు బిడ్డలకు తగులుతాయి అని ఎందుకన్నావు? చెప్పు పిన్ని, నిజం చెప్పు. చెప్పు పిన్ని, సౌందర్య ఎవరు? నీ కూతురు నీ కూతురు నీ కూతురు నీ కూతురు నీ కూతురు నీ రక్తం పంచుకు పుట్టిన నీ బిడ్డ. అవును రాదమ్మా, ఇంత జరిగాక ఇక నిజం దాచి ప్రయోజనం లేదు. అర్చన, సౌందర్య కవల పిల్లలు. నీ పేగు తెచ్చుకు పుట్టిన నీ బిడ్డలు. ఏయ్, ఏంటే మా ఇంటికి వచ్చి నన్నే బెదిరిస్తున్నావు? ముందు బయటకెళ్ళు. ఏయ్ ఏయ్, నీ వల్ల అడుగడుగునే ఇబ్బంది పడుతున్నావు. మళ్ళీ మమ్మల్ని ఇబ్బందులు పాలు చేయకమ్మా. చిన్నదానివైనా నీకు చేతులెత్తి దండం పెడుతున్నాను. నేనేమి అనుకో. చెప్పు బాబు, నా బిడ్డకి గతి పట్టడానికి కారణం ఎవరు? ఎవరా దుర్మార్గులు? చెప్పు బాబు. సౌందర్య. నీ కూతురు నీ కూతురు నీ కూతురు నీ కూతురు నీ రక్తం పంచుకు పుట్టిన నీ బిడ్డ. అర్చన, సౌందర్య కవల పిల్లలు. రాధమ్మా, అక్కడే ఆగిపోయేవి, రామ్మా. ఏంటమ్మా అలా కొత్తగా చూస్తున్నావు? రామ్మా, కూర్చో. నేను కూర్చోడానికి రాలేదు హర్షబాబు. రాదమ్మా అని ఎంతో అభిమానంగా పిలిచే మీరు నాకింత అన్యాయం ఎలా చేశారు అని అడగడానికి వచ్చాను. ఎవరికి ఎవరు ఏమీ కాకపోయినా నన్ను తోబుట్టు కంటే ఎక్కువగా ఆదరించిన మీరు నాకింత ద్రోహం ఎలా చేశారు అని నిలదీయడానికి వచ్చాను. ఏంటమ్మా నువ్వనేది? నేను
నీకు అన్యాయం చేశానా? ద్రోహం చేశానా? ఏం మాట్లాడుతున్నావమ్మా? నిజం మాట్లాడుతున్నాను. చెప్పండి, సౌందర్య ఎవరు? ఎవరి రక్తాన్ని పంచుకుని పుట్టింది? ఎవరి పేగుని తెంచుకుని పుట్టింది? ఏ మాట్లాడరే? రాధమ్మా, అంటే నీకు మొత్తం తెలిసిపోయింది. 20 ఏళ్ల క్రితం మీరు మీ స్నేహితుడు కలిసి ఈ అభాగ్యురాలైన తల్లికి చేసిన ద్రోహం మొత్తం తెలిసిపోయింది. చెల్లెమ్మ, అంత మాట అనకమ్మా. చెల్లెమ్మ, నిజంగా నేను మీకు ఒక తోబుట్టు లాంటి దాన్ననే అభిమానం ఉంటే ఆ రోజు మీ భార్య ప్రాణాల్ని కాపాడుకోవడానికి నా బిడ్డను ఎత్తుకుపోయేవారు కాదు. ఎత్తుకుపోవడం ఏంటమ్మా? ఆ రోజు కోటి తనంతట తానే నీ బిడ్డని మాకు... ఆ మీ స్నేహితుడు దానకర్ణుడు కదా, అందుకే పొత్తిళ్లలో ఉన్న నా బిడ్డని దొంగచాటుగా మీకు దానం చేశాడు. మీ దృష్టిలో త్యాగమూర్తి అయిపోయాడు. కానీ నేను కళ్ళు తెరవని పసికందుకి పురిట్లోనే దూరం అయిపోయాను. అమ్మా అని ఆప్యాయంగా పిలిపించుకోవాల్సిన నోటితోనే అసహించుకోబడ్డాను. ఈ కడుపు చీల్చుకుని పుట్టిన బిడ్డ చేతే ఇదే కడుపు మీద తన్నించుకున్నాను. ఎందుకు చెప్పండి? మా బిడ్డ మాకే ఎందుకు శత్రువులా మారింది? మా నాశనాన్ని కోరుకునే రాక్షసిలా ఎందుకు తయారైంది? చెప్పండి బాబు. నన్ను క్షమించు చెల్లెమ్మా. ఆ రోజున్న పరిస్థితుల్లో మీరు మీ భార్య ప్రాణాల్ని కాపాడుకున్నారు. నా బిడ్డని మీ బిడ్డగా చెప్పుకుని మీ పబ్బం గడుపుకున్నారు. కానీ అదే బిడ్డ ఇప్పుడు దాన్ని తోడబుట్టిన దాని ప్రాణాలనే తీయాలి అనుకుంటుంది. పగతో ద్వేషంతో రగిలిపోతూ అనుక్షణం అర్చన చావునే కోరుకుంటోంది. మీకు మీ స్నేహితుడికి అన్నీ తెలుసు, కానీ ఎవరికి వారే ఏమీ తెలియనట్టు నటిస్తున్నారు. అంత మాట అనకమ్మా. జరుగుతున్న దారుణాల్ని చూడలేక నేనెంత బాధపడుతున్నానో నీకు తెలియదమ్మా. ఇదే మాట మహాభారతంలో అంధుడైన ధృతరాష్ట్రుడు కూడా అన్నాడు. కానీ ఏం జరిగింది? కురుక్షేత్రం ఆగిందా? లేదే. కౌరవులు పాండవులు అన్నదమ్ములే అయినా దాయాదులు కొట్టుకుని చచ్చారు. కానీ ఒకే తల్లి కడుపున పుట్టి తోబుట్టు మీదే పగబట్టి పతనం చేయాలనుకునే దారుణం నా బిడ్డల విషయంలోనే జరుగుతోంది. ఒక బిడ్డ మరో బిడ్డ నాశనాన్ని కోరుకుంటూ నా కడుపులో చిచ్చు పెడుతుంది. ప్లీజ్ చెల్లమ్మా, అలా మాట్లాడకు. ఇంకెలా మాట్లాడను? 20 ఏళ్ల క్రితం దూరమైన తన కూతురు తన కళ్ళ ముందే ఉందన్న నిజం తెలిస్తే ఏ తల్లైనా ఆనందంతో పొంగిపోతుంది. పరుగు పరుగున ఆ బిడ్డ దగ్గరికి వెళ్ళి నీ తల్లిని నేనేనమ్మా అని సంతోషంగా చెప్పుకుంటుంది. మరి నేను ఏ నిజం తెలియగానే కొండంత సంబరంతో కాదు, పుట్టిన దుఃఖంతో మీ ముందుకొచ్చాను. నా 2 కళ్ళల్లో ఒక కన్ను మరొక కన్నును పెరికేయక ముందే నిజాన్ని బయటపెట్టి కాపాడుకోవాలని వచ్చాను. చెల్లెమ్మా వద్దు. ఎందుకు? ఎందుకంటే సౌందర్య నీ బిడ్డే అయినా నీకంటే నాకే తన గురించి బాగా తెలుసు. మీరంటే చిన్నప్పటి నుంచి దానికి చిన్న చూపే. ఊహ తెలిసినప్పటి నుంచి సౌందర్య అర్చనను ఒక శత్రువులా భావిస్తూనే పెరిగింది. అలాంటిది హఠాత్తుగా ఈ నిజం ఇప్పుడు తెలిస్తే
ఇన్నాళ్ళు తను చేసింది చేస్తున్నది తప్పు అని తెలుసుకుంటుంది. కాదమ్మా, తన పుట్టుకుని గురించిన నిజాన్ని తట్టుకోలేక మొండిగా ఏదైనా అఘాయిత్యానికి పాల్పడుతుంది. తనని తానే అంతం చేసుకుంటుంది. అవునమ్మా, అందుకే ఈ నిజాన్ని నేను ఇన్నాళ్ళు దాచిపెట్టింది. ఇప్పుడు చెప్పమ్మా, ఎవరి బిడ్డగా ఉన్నా సౌందర్య బతికే ఉండాలని కోరుకుంటావు. తను నీ బిడ్డే అనే నిజాన్ని బయటపెట్టి నీ బిడ్డ ప్రాణాల్ని నువ్వే తీసుకుంటావు. నువ్వే చెప్పమ్మా. అయ్యో భగవంతుడా, అటు చూస్తే అర్చన, ఇటు చూస్తే సౌందర్య. ఒక బిడ్డ చేతుల్లోంచి మరో బిడ్డ ప్రాణాల్ని ఎలా కాపాడుకోను? రాధమ్మా, నీ భయం గనక అదే అయితే నేను చెప్తున్నానమ్మా, ఇన్నాళ్ళు జరిగిందేదో జరిగిపోయింది. కానీ ఇక ముందు సౌందర్య వల్ల అర్చనకి ఎలాంటి కష్టమూ నష్టమూ జరగదు. ఎలాగైనా నచ్చజెప్పి సౌందర్యని నేను కంట్రోల్ చేస్తానమ్మా. నా మాట నమ్ము రాధమ్మా. నమ్మక చేయగలిగిందే ఉంది? ఏదీ లేదు, లేదు. అలా బాధపడకమ్మా. పరిస్థితులు చక్కబడ్డాక ఏదో ఒకరోజు ఈ నిజాన్ని నేనే బయట పెడతాను. కానీ అప్పటిదాకా సౌందర్య నీ బిడ్డే అనే విషయాన్ని నువ్వెవరికీ చెప్పకూడదు. అలా చెప్పనని నాకు మాట ఇవ్వమ్మా. అలాగే బాబు, నా బిడ్డల మీద ఒట్టు. నేను నా మాట నిలబెట్టుకుంటాను. మీరు మీ మాట నిలబెట్టుకుంటారు అన్న నమ్మకంతో వెళ్తున్నాను. సౌందర్య ఎవరు? ఎవరి రక్తాన్ని పంచుకుని పుట్టింది? ఇరవై ఏళ్ల క్రితం మీరు మీ స్నేహితుడు కలిసి ఈ అభాగ్యురాలైన తల్లికి చేసిన ద్రోహం మొత్తం తెలిసిపోయింది. మా బిడ్డ మాకే ఎందుకు శత్రువులా మారింది? మీకు మీ స్నేహితుడికి అన్నీ తెలుసు, కానీ ఎవరికి వారే ఏమీ తెలియనట్టు నటిస్తున్నారు. నేను నా మాట నిలబెట్టుకుంటాను. మీరు మీ మాట నిలబెట్టుకుంటారు అన్న నమ్మకంతో వెళ్తున్నాను. ఆగండి. ఎక్కడి నుంచి వస్తున్నారు? క్లబ్బు నుంచండి. ఇవాళ క్లబ్బులో అందరూ మన సౌందర్యని ఎంత పొగిడారో తెలుసా? అవును డాడీ, లైఫ్ లో ఫస్ట్ టైం ఎంత హ్యాపీగా అనిపించిందో తెలుసా? ఇందుకు కారణం మమ్మీనే. మమ్మీ, నీ కడుపున పుట్టినందుకు నేను గర్వపడుతున్నాను. నువ్వు నా కూతురు అని చెప్పుకోవడానికి నేను సిగ్గుపడుతున్నాను. ఏమండి, ఏం మాట్లాడుతున్నారు? షట్ అప్.
నీ వల్లే, నీ పెంపకంలో పెరిగినందువల్లే సౌందర్య ఇలా తయారైంది. డాడీ నర్మయ్, తల్లి తండ్రి, బిడ్డలు బంధాలు, మమతలు మమకారాలు, వీటి గురించి ఏమైనా తెలుసా నీకో? లేదు, ఏమీ లేదు. కట్టుకున్నవాడు దేశాలు పట్టుకుపోయినా క్లబ్బులు షోకులు, చిచే, అసలు నువ్వు ఆడపిల్లవేనా? కనీసం నువ్వేం చేస్తున్నావో నీకు తెలుస్తోందా? నువ్వెలా బతుకుతున్నావో అర్థమవుతోందా? కక్షలు కుట్రలు, పంతాలు ద్వేషాలు, పగలు ప్రతీకారాలు, ఇవేగా నువ్వు మీ మమ్మీ దగ్గర నేర్చుకుంది. ఏమండి, ఇవాళ ఏమైంది మీకు? పిచ్చి పట్టింది. నా ఇంటిని కుట్రలకి కుతంత్రాలకి ఓ స్థావరంగా మార్చిన మీ తల్లి కూతుళ్ళని చూసి పిచ్చి పట్టింది. డాడీ నిష్కారణంగా నిందలు వేస్తే భరించేది లేదు. నిష్కారణంగా అర్చన బతుకుతో ఆడుకుంటోంది నువ్వు. ఆ పిల్ల బతుకుని నాశనం చేయడానికి నీకు ట్రైనింగ్ ఇస్తోంది మీ మమ్మీ. కపట నాటకంతో మీరిద్దరూ కలిసి అర్చన గొంతు కోయాలని చూశారు. ఆ రాధమ్మ కడుపులో చిచ్చు పెట్టాలని చూశారు. ఆ తల్లి కూతుళ్ళ ఉసురుగాని కొట్టిందంటే మీ తల్లి కూతుళ్ళు ఏమైపోతారో ఒక్కసారి ఆలోచించండి. మీకు నిజంగానే పిచ్చి పట్టింది. ఆ, నీలాంటి రాక్షసిని కట్టుకున్నందుకే నిజంగానే నాకు పిచ్చి పట్టింది. ఈ పిచ్చి వదలాలంటే ఇవాళ నిన్ను చంపి పారేయాలి. డాడీ మమ్మీ ఒంటి మీద దెబ్బ పడిందో? ఛీ! ఇది నువ్వు నీ కూతురికిచ్చిన ట్రైనింగ్. డాడీ 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 ఏమండి, 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 డాడీ ఏమండి, డాడీ తలుపు తీయండి. డాడీ ఏమండి, ఏమండి, డాడీ ఏమండి? డాడీ నేను చచ్చిపోవాలనుకుంటే ఒకే ఒక్క నిమిషం కళ్ళు మూసుకుంటే చాలు. కానీ ఆ తర్వాత ఏం జరుగుతుందో మీ తల్లి కూతుళ్ళు బాగా ఆలోచించుకోండి. మీ డాడీ ప్రాణాలతో ఉండాలన్నా, నీ పసుపు కుంకుమలు నిలవాలన్నా నేను చెప్పినట్టే జరగాలి. నువ్వు రాధమ్మకి క్షమాపణ చెప్పాలి. నువ్వు ఇక మీద నా వల్ల అర్చనకి ఎలాంటి అపకారము జరగదు అని నీ కూతురు చేత చెప్పించాలి. ఈ రెండు జరిగితేనే నీకు డాడీ, నీకు మొగుడు మిగిలేది. సౌందర్య, మీ డాడీ నిజంగానే మెంటలోడు. ఆవేశంలో అనంత పని చేసినా చేస్తాడు. మమ్మీ అంటే నా కోసం ఈ ఒక్కసారికి
ఆ